ఆలోచించండి. పాలిచ్చే ఆ వద్దని తన్నే దున్నపోతూ ప్రభుత్వాన్ని మీరు గెలిపించారు. ఇక్కడ నాగార్జున గారు మాట్లాడుతూ కొన్ని విషయాలు చెప్పారు. అన్నిటిని ఒప్పుకున్న ఒక్క విషయం నేను ఒప్పుకోవట్లా. అదేంటంటే ఇక్కడున్న బొత్స సత్యనారాయణ గారు ఆయనకి అధికారం లేదంటే నేను ఒప్పుకోను. సీనియర్ మంత్రి, ముఖ్యమంత్రి నిలదీసే సత్తా ఉన్న వ్యక్తి ఎందుకు నిలదీయట్లేదో మీ అందరు తెలియాల్సిన అవసరం ఉంది. దానికి కారణం ఒక్కటే, ఆయన చేస్తున్న అవినీతి. ఆయన పెన్నులో ఇంకు ఫుల్గా ఉంటుందండి. అవినీతి కోసం వాడతాడు తప్ప అభివృద్ధి కోసం ఏనాడు ఆ పెన్ను ఆయన వాడడు. బొత్స సత్యనారాయణ గారిని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. గత 5 సంవత్సరాలు చీపురుపల్లి ప్రజలకి ఒక్క అభివృద్ధి కార్యక్రమాన్ని మీరు చేశారా? అంతెందుకు, ఇప్పుడు నేను వస్తుంటే చూసా రైల్వే పైన బ్రిడ్జ్ ఎక్కడ పనులు అక్కడనే ఆగిపోయినాయి. దానికి కారణం రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన గ్రాంటు ఇవ్వలేదు. అరే సీనియర్ మంత్రి గారు, మీరంత పనిచేస్తున్నారు, అహర్నిశలు ఇక్కడ తిరుగుతారు, ఎందుకు మీరు దానిపైన శ్రద్ధ పెట్టలేదని సూటిగా నేను ప్రశ్నిస్తున్నా. బొత్స గారు డీసీసీబీ చైర్మన్గా చేశారు, ఎమ్మెల్యేగా చేశారు, ఎంపీగా చేశారు, మంత్రిగా చేశారు. కానీ ఈ కుటుంబం మొత్తం ఈరోజు విజయనగరం జిల్లా ఒక క్యాన్సర్ గడ్డలాగా నవ్వులేస్తుంది. బొత్స కుటుంబం చూస్తే నాకు గుర్తొచ్చేది క్యాన్సర్. ఎట్లయితే నిరుపేద కుటుంబాలని క్యాన్సర్ నవలేసి వాళ్ళని ఇంకా నిరుపేదలోకి తోసేస్తుందో, అలా విజయనగరం జిల్లాని ఈ కుటుంబం ఒక క్యాన్సర్ గడ్డలాగా ప్రజలందరినీ పీడించి ఇంకా పేదరికంలోకి తోసేస్తుంది. అందుకే విజయనగరం ప్రజలకు నేను పిలిపిస్తున్నా, క్యాన్సర్ గడ్డ పోవాలంటే రేడియేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ క్యాన్సర్ గడ్డలాగా తయారైన కుటుంబాన్ని వచ్చే ఎన్నికల్లో బటన్ నొక్కి రేడియేషన్ ఇవ్వాలని ఈ సభాముఖంగా విజయనగరం ప్రజల్ని నేను కోరుతున్నాను. జనసేన ఇన్ఛార్జ్ వర్యులు ఒక ప్రశ్న వేశారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ట్రాక్టర్ ఇసుక 1000 రూపాయలు, అదే ట్రాక్టర్ ఇసుక ఇప్పుడు 5000 రూపాయలు ఎందుకు అయిందని. దానికి మీరు సమాధానం చెప్తారా బొత్స సత్యనారాయణ గారు అని ఈ సభాముఖంగా సూటిగా నేను ప్రశ్నిస్తున్నా. ఆర్ఈసీఎస్ ని ఎందుకు మీరు రాష్ట్ర ప్రభుత్వంలోకి విలీనం చేశారని ఈ సభాముఖంగా ప్రశ్నిస్తున్నా. అదేవిధంగా రిటైర్డ్ ఎక్స్ సర్వీస్ మెన్ భూములు, నిరుపేద కుటుంబాలకి సంబంధించిన భూములు ఎందుకు మీరు ఈరోజు కబ్జా చేశారని సూటిగా ప్రశ్నిస్తున్నా. ఇక్కడ ఒక ఎంపీ గారు ఉన్నారు, ఆయన పేరు బెల్లన్న చంద్రశేఖర్ రావు గారు. ఎంపీ గారిని అడుగుతున్నా, పార్లమెంట్లో అసలు మీరు చేసిందేంటబ్బా? గత 4 సంవత్సరాలు 10 నెలలుగా ఇక్కడ బయలుదేరుతారు, విశాఖపట్నంకి వెళ్తారు, ఒక విమానం వేసుకుని పార్లమెంట్కి వెళ్తారు. ఏనాడైనా మనం చూసా ఆయన మాట్లాడతాం? ఏనాడైనా ఉత్తరాంధ్ర గురించి ఆయన మాట్లాడా? మన పార్లమెంట్ గురించి ఏనాడైనా కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారా? ఆయన సూటిగా ప్రశ్నిస్తున్నా, రైల్వేస్ కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంది, ఎందుకు ఆ బ్రిడ్జ్ ఇప్పటి వరకు మీరు పూర్తి చేయలేకపోయారు? ఒక బ్రిడ్జ్ కూడా పూర్తి చేయలేని ఎంపీ దద్దమ్మ మనకు అవసరమా అని ప్రజలందరినీ ఒక్కసారి ఆలోచించమంటున్నా. తల్లి వాళ్ళు చెప్పే మాయ మాటలు ఇట్లనే నమ్ముతా పోతే రేపు మన ఇంటి పైన ఉన్న కప్ప కూడా వీళ్ళు దోచేసుకుంటారు. ఇలాంటి కుటుంబం ఇది. ఇక్కడనే కాదు, ఇప్పుడు ఏకంగా ఆ కుటుంబాన్ని వైజాగ్ కూడా పంపించి ఎంపీ చేసేదానికి ప్రయత్నిస్తున్నారు. అంటే ఇక్కడ దోచుకుంది చాలు, ఇప్పుడు వైజాగ్ని కూడా దోచుకునేదానికి ఈ కుటుంబం మొదలైంది. అందుకే ఉత్తరాంధ్ర ప్రజలందరూ నేను పిలిపిస్తున్నా, ఈ బొత్స క్యాన్సర్ గడ్డకి రేడియేషన్ ఇవ్వాల్సిన బాధ్యత ప్రతి వ్యక్తి పైన ఉంది. ఇంకా చీపురుపల్లి ప్రజల్ని నేను కోరుతున్నా, తెలుగుదేశం జనసేన పార్టీ అభ్యర్థిని మీరు గెలిపించండి. తప్పనిసరిగా యుద్ధ ప్రాతిపదికంగా తోటపల్లి పెండింగ్ పనులని మేము పూర్తి చేస్తాం. ఇక్కడ మూతపడిన ఫెర్రల్ కంపెనీలన్నీ తెరిపించి స్థానికులు